ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. నా దేవుడు అప్పులు తీర్చడానికి సమర్థం గల దేవుడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. అప్పులు తీర్చడానికి ఆయన సమర్థం గల దేవుడు. అప్పులు నిజంగా తీరుస్తాడా అని మీరు అనవచ్చు. ఎందుకంటే నీవు విశ్వాసంగా నమ్మకంగా ఆయన పైన ఆధారపడినప్పుడు, నీవు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, నీ విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీ యొక్క పరిస్థితిని తెలుసుకొని నీకున్నటువంటి అప్పులను తీర్చగల సామర్థ్యం గల దేవుడైన. ఎందుకంటే మనం బైబిల్లో చూసుకున్నట్లయితే బైబిల్ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా ఉంటుంది. 2 Kings chapter 4:1-7. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1-7 వచనాలు ఇలా ఉన్నాయి. ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, నీ దోసుడైనటువంటి నా పెనిమిటి చనిపోయెను, అతడు ఎంత నీతిమంతుడు, అదేవిధంగా దేవుని యందు ఎటువంటి భయభక్తులు కలవాడో నీకు తెలిసే ఉన్నది అని వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టినప్పుడు, ఆమె ఇప్పుడు అప్పులవాడు వచ్చి నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకు తీసుకొని పోవటానికి వచ్చి ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా, ఇప్పుడు నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు ఆమె నాకు ఉన్నటువంటి అప్పుల విషయమై నేను బాధపడుతున్నాను, చింతిస్తున్నాను అన్నప్పుడు ఎలీషా అన్నాడు, నీవు నీ ఇంటిలో ఏమున్నది అన్నప్పుడు, నీ దాసురైన నా ఇంటిలో ఒక నూనె కుండ తప్ప ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, నీవు నీ ఇరుగు పొరుగు వారికి దగ్గరికి వెళ్ళి ఉన్నటువంటి పాత్రలన్నీ ఎరువు తెచ్చుకొని నీ ఇంటిలో పెట్టుకొని తలుపు వేసి నీ కుండలో ఉన్నటువంటి నూనెని అన్ని పాత్రలో పొయ్యమని చెప్పినప్పుడు ఆవిడ విశ్వాసంతో దైవ సేవకుడి యొక్క మాటపై నమ్మకం ఉంచి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఇంటికి తిరిగి వెళ్ళిపోయి తను కుమారులిద్దరిని పంపించి ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలన్నింటినీ తెచ్చి ఇంట్లో పెట్టి తలుపు వేసి తన కుండలో ఉన్నటువంటి ఆ నూనెని కొంచెం ఉంది అయినా సరే విశ్వాసంతో ఆ నూనెని అంతటిని, ఆ కుండలో ఉన్న కొంచెం నూనెని మిగతా పాత్రల్లో వేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే వేయడం మొదలుపెట్టిందో ఆ కొంచెం నూనె కూడా కాస్త పెరుగుతూ వచ్చింది. ఆ కుండలో ప్రతి కుండలో ఆ కొంచెం అడుగున ఉన్నటువంటి ఒక కుండలో ఉన్నటువంటి ఆ నూనె వేరే కుండలో వేసినప్పుడు కూడా అది తరిగిపోవలేదన్నమాట. అయితే అక్కడ ఉన్న పాత్రలన్నిటినీ నింపింది. అప్పుడు ఇంకా తన దగ్గర నింపడానికి పాత్రలు లేవన్నమాట. అప్పుడు మళ్ళీ తన కుమారులతో మీరు వెళ్ళి మిగతా కుండలు కూడా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయేమో పట్టుకొని రండి అని చెప్పినప్పుడు వాళ్ళ కుమారులు అన్నారు, అమ్మ, ఇంకా మన ఇరుగు వారి దగ్గర ఇటువంటి పాత్రలు కానీ కుండలు కానీ లేవు అన్నప్పుడు నూనె నిలిచిపోయింది. మనం చూసుకున్నట్లయితే తన భర్త దేవుని నమ్ముకున్నాడు, అయినా సరే దేవుని టైం అయిపోయింది కాబట్టి చనిపోయినప్పుడు తను విశ్వాసంతో ఉంది. ఇదిగో మీ నాన్న, మనం దేవుని నమ్ముకున్నాం,
దేవుడు మీ నాన్నని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం చూస్తే చాలా అప్పులు ఉన్నాయి, కానీ ఆ దేవుడు నమ్ముకోవడం ఎందుకు? విడిచిపెట్టేద్దాం. ఎందుకంటే ఆయన మీ నాన్నని తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మనల్ని ఎవరు పోషిస్తారు? ఆ దేవుడు నమ్ముకుంటూ మనకి ఏమొస్తుందని చెప్పేసి దేవుడు విడిచిపెట్టలేదు. అలాంటి మాటలు కూడా ఏమనలేదు అనమాట. విశ్వాసంతో ఉంది కాబట్టి, దేవుడిపై నమ్మకం ఉంది కాబట్టి కుమారులు కూడా అక్కడే ఉన్నారనమాట. అంటే తల్లి, ఇద్దరు కుమారులు ఆ యొక్క అద్భుతాన్ని వాళ్ళే చూశారు వాళ్ళ కళ్ళతో. ఎందుకంటే దేవుడికి అనేది అసాధ్యమైనది ఏమీ లేదు. నీవు ఎలా అయితే విశ్వాసంతో ఉంటావో, దేవుడిపై ఎంత నమ్మకంగా ఉంటావో, అప్పుడు దేవుడు నీ కార్యాలని, నీకున్నటువంటి అప్పులను కూడా తీర్చగల సామర్థ్యం గల దేవుడు. కాబట్టి నమ్ము, విశ్వసించు, దేవుడిని అడుగు. నీకున్న అప్పులు ఏవైనా ఉన్నా దేవుడు తీర్చడానికి సామర్థ్యం గల దేవుడు. కాబట్టి దైవజనుడి మాట వినాలి, అదేవిధంగా దేవుడి మాట వినాలి. సంఘ కాపురు కొన్నిసార్లు చెప్పినప్పుడు ఈయన చెప్పాడులే అన్నట్టు మనం ఉండకుండా దేవుడిపై విశ్వాసంతో ఉండి, ఎలాగైతే అప్పుడు ఆమె విధవరాలు ఆ ఎలీషా యొక్క మాట నమ్మకం ఉంచి ఆ ప్రకారం జరిగించిందో, దేవుడు తన జీవితంలో తనకున్న పరిస్థితులన్నింటిలో విడిపించాడు. అప్పుడు ఆ కొండలన్నీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఆమె విధవరాలు ఎలీషాకి ఇలా చెప్పింది, కొండలన్నీ నూనెతో నిండి ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయమంటావని ఎలీషాని అడిగినప్పుడు ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నీవు ఆ నూనె అంతటిని అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చి మిగిలిన డబ్బుతో నీవు నీ కుమారులు సుఖంగా జీవించు అని చెప్పినప్పుడు ఆమె వెళ్ళి నూనెంతటిని అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చగలిగింది. కాబట్టి దేవుడు అది ఏ విధంగా అనేది నీ యొక్క అప్పులు తీరుస్తాడో, ఆమెకైతే దైవజనుడు చెప్పినటువంటి నూనె ద్వారా అప్పులు తీర్చాడు. కానీ నేను దేవుడు డబ్బులు కట్టలేస్తాడని చెప్పలేను, కానీ ఎవరి ద్వారా ఒకరి ద్వారా, లేదంటే నీ పరిస్థితుల ద్వారా దేవుడు ఏదో ఒక విధంగా ఆలోచన చెప్పి నీకున్నటువంటి అప్పుల్ని తీర్చడానికి తగిన విధంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడిపై నమ్మకంగా, ఆ విధురాలు భర్త చనిపోయిన దేవుడిని దూషించలేదు. అదే మనం చూసుకున్నట్లయితే యోబు భార్య దేవుడిని దూషించి చనిపోమని యోబుకి చెబుతుంది. కానీ ఇక్కడ విధవరాలు తన భర్త చనిపోయిన దేవుని విడిచిపెట్టలేదు, కుమారులకి మీరు దేవుని విడిచిపెట్టని కూడా చెప్పలేదు. ఎందుకంటే తనకి దేవుడిపై విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, దేవుడిపై ఆధారపడింది. కాబట్టి దేవుడు తనకున్నటువంటి అప్పులన్నీ తీర్చాడు. కాబట్టి మీకు ఎటువంటి అప్పులున్నా, ఎటువంటి సమస్యలున్నా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుడిపై నమ్మకం ఉంచు, విశ్వాసంతో అడుగు, విశ్వాసంతో ప్రార్థన చెయ్యు, విశ్వాసంతో కనిపెట్టు, దేవుడిని అడుగు. దేవుడు తప్పకుండా నీ యొక్క అప్పులు తీరుస్తాడు. కాబట్టి మన దేవుడిపై నమ్మకంగా ఉందాం, విశ్వాసంతో మనకున్న పరిస్థితిని దేవుడికి చెప్పుకుందాం. దేవుడు మన ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమెన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, కామెంట్స్ రూపంలో నేను మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.